లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఈ స్కూటర్ ప్రైస్ గురించి మాట్లాడితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 92,792 రూపీస్ అయితే ఉంది. ఈ స్కూటర్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అౌట్ అయితే చేయండి. మీరు చూస్తున్న ఈ రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనేది మనకి టాప్ ఆఫ్ ది లైన్ మోడల్. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ వస్తుంది, ఈ టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది, డ్యూయల్ టోన్ కలర్ అయితే వస్తుంది. దీంట్లో మనకి అలాయ్ వీల్స్ వస్తున్నాయి అండ్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది అండ్ రియర్ లో డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మీరు చూస్తున్న కలర్ వచ్చేసి బీచ్ కలర్. దీంట్లో ఇంకా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ అయితే ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, క్లిప్ అయితే చూడండి. ఈ స్కూటర్ మనం ఫ్రంట్ హెడ్ లైట్ చూసుకుంటే టోటల్ ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉంది. హెడ్ లైట్ మొత్తం మనం టోటల్ గా క్రోమ్ ఫినిష్ అయితే యూజ్ చేశారు. ఇండికేటర్స్ గురించి మాట్లాడితే హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చారు, ఎల్ఈడి ఇండికేటర్స్ లేవు. ఇండికేటర్స్ కింద చూసుకుంటే మనకి ఎల్ఈడి పొజిషన్ ల్యాంప్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ల్యాంప్స్ అనేది లుక్ చూడడానికి ఎన్హాన్స్ అయితే అవుతుంది ఈ కలర్ లో. మీరు చూస్తున్న కలర్ టాప్ మోడల్ కాబట్టి మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ ఇచ్చారు. ఫ్రంట్ ఫెండర్ చూసుకున్నా గానీ మనకి బీచ్ కలర్ లో ఇచ్చారు. ఫిట్ అండ్ ఫినిష్ గానీ పెయింట్ క్వాలిటీ గానీ చాలా ప్రీమియం అయితే ఉంది. పెయింట్ క్వాలిటీ మనకి ఎంత బాగుంటే స్కూటర్ కూడా అంతే రిచ్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ మనకి సుజుకి లోగో ఇచ్చారు, 3D లోగో. ఈ స్కూటర్ మనం ఫ్రంట్ టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే టైర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది, 12 ఇంచ్ వీల్స్. ఇది అలాయ్ వీల్స్ వస్తుంది టాప్ మోడల్ కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు 90/90 12 ఇంచ్ సెక్షన్ టైర్ అయితే ఉంది. ఈ స్కూటర్ మనకి టాప్ మోడల్ కాబట్టి దీంట్లో డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేశారు. నిసిన్ క్యాలిపర్ వస్తుంది, సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఫ్రంట్ మనకి డిస్క్ ఉంది కాబట్టి బ్రేకింగ్ అనేది బాగుంటది. రియర్ లో చూసుకుంటే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. రియర్ లో మనకి డిస్క్ ఆప్షన్ అయితే లేదు. రియర్ లో చూసుకుంటే 90/100 10 ఇంచ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ 12 ఇంచ్ వీల్స్ ఉన్నాయి, రియర్ లో 10 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. రెండు ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో మనము రియర్ సెక్షన్ చూసుకుంటే ఇండికేటర్స్ గానీ టైల్ లైట్ గానీ టోటల్ గా మనకి హాలోజన్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి అయితే లేదు. ఇది టాప్ మోడల్ కాబట్టి దీంట్లో అయినా మనకి ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ఈ స్కూటర్ ఇంజన్ గురించి మాట్లాడితే 124cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 2 వాల్వ్ ఇంజన్ అన్నమాట. ఇది 8.7 PS ఆఫ్ పవర్ అండ్ 10 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. స్కూటర్స్ లో మనకి చైన్ ఉండదు కాబట్టి ఇది CVT ట్రాన్స్మిషన్ తో రన్ అవుతుంది. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ తో పాటు కిక్ స్టార్ట్ కూడా ఉంది. కిక్ స్టార్ట్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫ్రంట్ లో చూసుకుంటే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే మనకి సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు, అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వాల్సింది దీంట్లో. ఈ స్కూటర్ లో అయితే మనకి సర్క్యులర్ క్రోమ్ మిరర్స్ అయితే యూజ్ చేశారు. దీని వల్ల ఒక ప్రీమియం టచ్ అనేది వస్తుంది. ఈ స్కూటర్ మనం సైడ్ లో చూసుకుంటే SEP అని ఉంది కదా, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్. దీని వల్ల బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. రైడ్ కనెక్ట్ ఎడిషన్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది. సైడ్ కి యాక్సెస్ 125 అని చెప్పి 3D బ్రాండింగ్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ పైన మనకి మఫ్లర్ కవర్ అనేది క్రోమ్ లో ఇచ్చారు టోటల్ గా. ఇది మనకి జపానీస్ ఇంజన్ కాబట్టి స్మూత్ అండ్ రిఫైన్ అయితే ఉంటది. సైడ్ మనం ఫుట్ పెగ్ చూసుకుంటే ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. ఇంకొద్దిగా బెటర్ అనేది చేయాల్సింది ఫుట్ పెగ్స్ క్వాలిటీ అనేది. సీట్ అయితే మనకి వైడర్ సీట్ అయితే ఉంది, బ్రౌన్ లెదర్ సీట్ లాగా అయితే కనిపిస్తుంది. ఒక ఓల్డ్ రెట్రో వైబ్ అయితే కనిపిస్తుంది ఈ సీట్ వల్ల. కుషనింగ్ అనేది చాలా సాఫ్ట్వేర్ అయితే ఉంది. పర్టికులర్ గా ఈ బీచ్ కలర్ కి ఈ బ్రౌన్ సీట్ అనేది చాలా బాగా సూట్ అయింది. రియర్ మనకి సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. రియర్ మనకి పిలియన్ బ్యాక్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. ఈ స్కూటర్ కీస్ చూసుకుంటే మనకి బేసిక్ కీస్ అయితే ఇచ్చారు. కీస్ పైన మనకి సుజుకి బ్రాండింగ్ ఉంది. ఈ మిరర్స్ అనేది సర్కులర్ లో ఒక రెట్రో వైబ్ అనేది వస్తుంది. హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే మనకి ఐ బీమ్ లో బీమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ గా దాంట్లోనే పాస్ స్విచ్ ఉంది, ఇండికేటర్ స్విచ్ అండ్ ఆరన్ స్విచ్ అయితే ఉంది. రియర్ లో అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ అయితే ఉంది. రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్, ఇంకా ఇంటిగ్రేటెడ్ గా దాంట్లోనే మనకి సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి కంపేరింగ్ టు డ్రమ్ బ్రేక్, బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటది. మనం డాష్ బోర్డ్ దగ్గర చూసుకుంటే ఒక గ్లవ్ బాక్స్ లాంటిది ఇచ్చారు. దాంట్లో అప్ టు ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్. ఈ గ్లవ్ బాక్స్ లో మనం వాటర్ బాటిల్ తో పాటు మొబైల్ ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ క్యారీ హుక్ ఇచ్చారు అండ్ సీట్ దగ్గర ఇంకో క్యారీ హుక్ అయితే ఇచ్చారు. రెండిటికి మనం 3 kgs వరకు వెయిట్ అయితే తీసుకెళ్లొచ్చు. అంతకుమించి వెయిట్ అనేది కంపెనీ వాళ్ళు అయితే సజెస్ట్ చేయరు. కీని మనము లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే కనుక సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. బూట్ స్పేస్ చూసుకుంటే మనకు డీసెంట్ ఇనఫ్ బూట్ స్పేస్ అయితే ఉంది. దీంట్లో మనకి 21.8 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంది. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటర్ మనకి E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే కీ అనేది మాన్యువల్ గా పెట్టి ఓపెన్ చేయాలి, ఎటువంటి బటన్ అనేది లేదు మనకి. టీవీఎస్ జూపిటర్ లాగా ఫ్రంట్ మనకి ఫ్యూల్ లిడ్ ఇస్తే చాలా బాగుంటది. దీంట్లో లాంగ్ ఫ్లోర్ బోర్డ్ అయితే ఉంది మనకి.
దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ ఉంది. బేస్ మోడల్లో సెమీ అనలాగ్ మీటర్ అయితే ఉంటుంది. దీంట్లో చూసుకుంటే టైమ్, ఇంజన్ టెంపరేచర్, ఫ్యూల్ మీటర్, ఓడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది. ఇంజన్ టెంపరేచర్ అనేది మనకు రియల్ లైఫ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. కాల్ వస్తే మనకి కాలర్ ఐడి చూపిస్తుంది, ఫోన్ బ్యాటరీ, స్పీడ్ ఒకవేళ ఎక్సీడ్ అయితే కనుక ఎక్సీడింగ్ స్పీడ్ అలర్ట్ చూపిస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అండ్ వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా దీంట్లో చూపిస్తుంది. స్కూటర్ ని మనం మొబైల్ తో కనెక్ట్ చేసుకోవాలంటే ఈ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. దీంట్లో ఓడోమీటర్ కానీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి, బ్యాటరీ వోల్టేజ్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనం బేస్ మోడల్ తీసుకుంటే కనుక సెమీ అనలాగ్ మీటర్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని దాంట్లో అయితే ఉండవు. మీకు కనుక బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ వద్దు అనుకుంటే బేస్ మోడల్ కి అయితే వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మోడ్ బటన్ గానీ, సెట్ బటన్ గానీ, మనకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇండికేషన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఆల్రెడీ యాక్సెస్ 125 వాడుతున్న వాళ్ళు ఇలాంటి ఫీచర్స్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా, మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతున్నాయో కింద కామెంట్ డౌన్ చేయండి. కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మీ కామెంట్స్ అనేవి. ఈ స్కూటర్ మనకి ఓవరాల్ వెయిట్ వచ్చేసి 103 కేజెస్ వెయిట్ అయితే ఉంది. అదే డ్రమ్ వేరియంట్ తీసుకుంటే కనుక 102 కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది. ఈ స్కూటర్ సీట్ హైట్ వచ్చేసి 773 mm. యాక్సెస్ 125 ని మనం యాక్సెస్ చేయాలంటే మినిమం 5.3 హైట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవాలి. ఈ స్కూటర్ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 5 లీటర్స్, మైలేజ్ అరౌండ్ 45 to 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్ అండ్ రైడింగ్ సిచ్యువేషన్. ఫైనల్ గా ఈ స్కూటర్ ని ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలంటే ఎవరికైతే ఒక రిఫైన్డ్ అండ్ స్మూత్ ఇంజన్ కావాలో, ఒక జపానీస్ ఇంజన్, వాళ్ళైతే ఈ స్కూటర్ కి అయితే రావచ్చు. దీంట్లో మనకి మంచి బ్రేకింగ్ అనేది ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, డ్యూయల్ టోన్ కలర్స్ ఉన్నాయి, చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వేరే స్కూటర్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా మంచి మంచి కలర్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది, టోటల్ గా మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఉంది. అరౌండ్ మనకి 93,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ కి అయితే ఈ స్కూటర్ వస్తుంది. ఇంతకన్నా తక్కువలో మీకు 125cc కావాలనుకుంటే మీరు హీరో నుంచి డెస్టినీ అయితే ట్రై చేయొచ్చు. డెస్టినీ 125 కూడా మంచి స్కూటరే. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఈ సెగ్మెంట్ లో మనకి టీవీఎస్ నుంచి జూపిటర్ కూడా ఉంది. కానీ జూపిటర్ ఏంటంటే ఈ స్కూటర్ కన్నా మనకి లిటిల్ బిట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ స్కూటర్ తో కంపేర్ చేసుకుంటే జూపిటర్ లో చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇంజన్ అండ్ రిఫైన్మెంట్ పరంగా మాట్లాడుకుంటే యాక్సెస్ 125 అనేది మనకి లాంగ్ అండ్ రిఫైన్డ్ ఇంజన్ ఉంటుంది, చాలా స్మూత్ ఇంజన్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు జపానీస్ ఇంజన్స్ అనేది చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోండా గానీ, యమహా గానీ, సుజుకి గానీ చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్స్ అయితే ఉంటాయి. దీంట్లో నాకు నచ్చనివి ఏంటంటే కాంపిటీషన్ లో చూసుకుంటే మనకి బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. రియర్ ఫ్యూల్ లీడ్ అనేది మనం మాన్యువల్ గా ఓపెన్ చేయాలి. ఫ్యూల్ స్టేషన్ లో వెళ్ళినప్పుడు దిగి కీ తీసి మళ్ళీ వెనక మనం కీ అనేది ప్లే చేసి అన్లాక్ చేయాలి. ఇది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్. ఇంకా టెయిల్ లైట్, ఇంకా ఇండికేటర్స్ అనేది మనకు హాలోజన్ ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి ఇవ్వాల్సింది. ఇవైతే నాకు ఈ స్కూటర్ లో నచ్చలేదు, మిగతా అన్ని చాలా బాగున్నాయి. ఫైనల్ గా ఇది యాక్సెస్ 125 యొక్క డీటెయిల్డ్ రివ్యూ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.